గోవు గొప్పదనం. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. గోవుకి దానా వేస్తే సమస్త దేవతలకు భోజనం పెట్టిన పుణ్యం వస్తుంది. దిలీప మహారాజు 40 రోజులు పాటు గోవిని సేవించి చక్రవర్తి అయ్యే కొడుకును పొందాడు. అతడే రఘు మహారాజు. దేవతల్లో ఒక వర్గమైన అష్టవసుల్లో చివరివాడు ప్రభాసుడు ఆవుని చంపడం వల్ల భీష్మునిగా జన్మించి చాలా కష్టపడ్డాడు. గౌతమ మహర్షి ఈనుతున్న ఆవుకి ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణ చేసిన పుణ్యాన్ని పొంది అహల్యను భార్యగా సంపాదించాడు. గోదానం చేస్తే భూమిని అంతా దానం చేసిన పుణ్యం లభిస్తుంది. వాళ్లు తరించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా భూమిని అంతా దానం చేసిన పుణ్యాన్ని పొంది స్వర్గాన్ని అధిరోహిస్తారు. గోవు తోక భాగానికి నమస్కరించాలి మరియు పూజించాలి. ప్రతిరోజు గోవుకి కొంచెం గ్రాసం పెడుతూ ఉంటే నెల రోజుల్లోనే గొప్ప ధనవంతుడు అవుతాడు.